క్రీడలు రాజకీయాలు వేరుగా ఉంచాలి. బట్ అన్నీ కలిసిపోతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిర్ రెహమాన్ని ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అది తప్పని వ్యాఖ్యలు చేశారు జేడీయూ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి. అక్కడ ఈ మాట అన్నారనమాట, క్రీడల్ని రాజకీయాల్ని వేరుగా చూడాలి, అన్నీ కలపద్దు అంటూ. దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసినటువంటి వేళ జేడీయూ పార్టీ నుంచి కేసీ త్యాగిని బహిష్కరించారు. పార్టీలు ఆయనకు విరుద్ధంగా జాతీయ సున్నిత అంశాల మీద వ్యాఖ్యలు చేస్తే ఎంత సీనియర్ అయిన చర్య తప్పదని ఈ వ్యాఖ్యల మీద పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. నితీష్ కుమార్ ఈ అంశంలో కీలకమైనటువంటి అడుగు వేశారు. ఓ రకంగా అందరికీ ఓ సంకేతం ఇచ్చినట్టయింది. ఏదైతే ఎట్టబడితే అట్లా మాట్లాడితే ఊరుకోము అన్నటువంటి సంకేతం. అదే సందర్భంలో అతి తెలివితేటలు ప్రదర్శించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే, అంటే బీజేపీ హిందుత్వ అంశాలను టచ్ చేస్తుంది కాబట్టి దానికంటే ఎక్కువగా చేయాలన్నటువంటి అతి తెలివితేటలతో జేడీయూ నాయకుడు త్యాగి చేస్తే అది కాస్త రివర్స్ అయ్యిందనమాట.